హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతపులుసు వేసి పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్న పప్పు తీసుకోవాలి. పప్పు అంటే నేను ఓన్లీ కందిపప్పు తీసుకోలేనండి. కందిపప్పు, పెసరపప్పు. కందిపప్పులో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా, ఎర్ర కందిపప్పు, ఎల్లో కలర్ ఉండే కందిపప్పు ప్లస్ పెసరపప్పు. ఈ 3 తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఆ నానబెట్టిన వాటర్ కూడా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 టైమ్స్ పప్పు వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పు ఆ వాటర్ వేసుకోవాలి. ఇది మా గార్డెన్లో పెరిగిన పాలకూర అండి. పాలకూర కూడా సన్నగా తరుక్కొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోండి. అంటే మనం చింతపులుసు వేస్తున్నాం కదా, దానికోసం పచ్చిమిర్చితోనే పప్పు చేస్తున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాను కాబట్టి వాటర్ ఆల్రెడీ కొంచెం బాయిల్ అవుతున్నాయి. పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతవరకు కుక్కర్ 4 విజిల్స్ వచ్చే వరకు సపరేట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో చింతకాయలు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి మరిగించుకోవాలి. చూడండి, ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే చింతకాయ స్పూన్ దాని లోపలికి వెళ్తే మంచిగా ఉడికినట్టు. దీన్ని ఇప్పుడు ఇలా చింతపండు రసం చేతితోనే పిసికి తీసుకుంటున్నాను. ఇంతలోపు కుక్కర్ 4 విజిల్స్ వచ్చేసాయి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి అప్పటి వరకు మనము చింతపండు జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, చింతకాయ జ్యూస్. చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ అంటే పైన జ్యూస్ మాత్రమే ఉంచుతున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయింది. సో మూత తీసి చూద్దాం. చూడండి పప్పు ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న చింతకాయ రసం వేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి పొయ్యి కూడా ముట్టించుకున్నాను, అందుకే వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో మొత్తం పప్పు అంతా మ్యాషప్ చేసుకోవాలి. పప్పు మ్యాషప్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా,
బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపును పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ చింతకాయ